శివరాత్రికి మా మిసెస్ అయితే ఉపవాసం ఉండి పాలు బ్రెడ్ తప్ప ఏం తెలియదండి. సరే ఆ రోజు అయితే బ్రెడ్లు మిగిలిపోయినాయి. మన ఊరికే పెడతామని చెప్పండి, డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి. సో మిగిలిపోతే ఈవినింగ్ స్నాక్స్లోకి రోస్టెడ్ బ్రెడ్ తిందామని చెప్పి ట్రై చేసాం ఫ్రెండ్స్. ఇదేం లేదండి, నెయ్యి కారంతో చేసిన రోస్టెడ్ బ్రెడ్ అనమాట. ముందుగా మనం పెనం హీట్ అయిన తర్వాత అట్ల పెనం నెయ్యి వేసుకుంటాం అనమాట, ప్యూర్ నెయ్యి. ఓన్లీ నెయ్యి ఒకటే ఫ్రెండ్స్, ఎటువంటి ఆయిల్ అయితే యాడ్ చేయకూడదు. అలా మనకి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ అందులో వేపుకోవడం ఫ్రెండ్స్. జస్ట్ అటు ఇటు అట్లు తిప్పినట్టు అటు ఇటు 2 నిమిషాలు తిప్పితే ఈ బ్రెడ్ అనేది మనకి రోస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా రోస్ట్ అయిపోయిన తర్వాత పైన కారం చల్లేస్తే ఈ నెయ్యి కారం బ్రెడ్కి అంటుకొని బ్రెడ్ అనేవి టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ మీరు కూడా ట్రై చేసేది ఫ్రెండ్స్. బట్ నాకైతే నెయ్యి అయితే అసలు ఇష్టం ఉండదండి. ఓన్లీ మా మిసెస్ కోసం ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుంది. నా కోసం సపరేట్గా ఓన్లీ ఆయిల్తో రోస్టెడ్ బ్రెడ్ అయితే చేసాం ఫ్రెండ్స్. అది తర్వాత వీడియోలో మీకు చూపిస్తాం. మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.